శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. పద్యాలు అంతరార్థాలు శీర్షికలో నన్నయ్య మహాభారతం ప్రారంభంలో ఆదిపర్వంలో రాసిన పద్యం మీకు మనం చేస్తానండి. ఏంటంటే ఇది సందర్భం ఏంటంటే, ఉదంకుడు అనేవాడు ఒక గురువుగారి దగ్గర చదువుకున్నాడు. పేదవాడు ఆయన. వెళ్ళి ఏంటి అయ్యా మీకేం కావాలి గారు? ఆయన అన్నాడు ఏం అక్కర్లేదు వెళ్ళిపో. ఎందుకంటే గురువుగారులు అండి ఎవరో రాజపుత్రులు చేస్తే వాళ్ళు వీళ్ళకి సంవత్సరాలు సరిపడా అంతా ధాన్యం అన్నీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి ఏం లోటు ఉండేది కాదు గురుకులాల్లో. ఈ మామూలు వాళ్ళు ఎవరన్నా వస్తే ఆ చదువు పూర్తవగానే పంపించేసేవాళ్ళు, నువ్వేమి ఇవ్వద్దనేవాళ్ళు. కొంతమంది మొండి శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు అలా కాదండి ఏదైనా అడగండి. అడిగితే ఏం చేయాలి? వాడు మళ్ళీ ఇంకోటిని అడిగి ఇవ్వాలి. ఇది వీడి దగ్గర ఏమి ఉండదు. ఆయన అడిగితే నాకేం వద్దులేరా అంటే మళ్ళీ గురువుగారు భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేమైనా కావాలా అంటే ఆవిడ అన్నదిట, పౌష్య మహారాజు గారు అని ఒక ఆయన ఉన్నాడరా, ఆయన భార్య ఒకసారి కుండలాలు పెట్టుకుంటే చూశాను. ఆ కుండలాలు నాకు పెట్టుకోవాలని ఉంది, నువ్వు వెళ్ళి ఏమన్నా అవి తెచ్చి పెట్టగలవా అంటే అయ్యో అదెంత పని అండి అని వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పౌష్య మహారాజు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే ఆ కుండలాలు రాజుగారిని వెళ్ళి అడిగాట. వెళ్ళవయ్యా వెళ్ళి మా మహారాణి గారిని అడుగు, నీకే చదువుకుంటే విద్యార్థులు అంటేనండి ఎంత గౌరవం అంటే అంతఃపురానికి పంపించేవాళ్ళు లోపలికి వాళ్ళని. ఆ వేద విద్యార్థులు అంటే అంత గౌరవం ఉండేది మహారాజులకి. ఆవిడని కూడా వెళ్ళి అమ్మ నీ కుండలా కావాలంటే ఆవిడ అన్నదిట చేతికిచ్చి, నాయన జాగ్రత్త, 1-2 సార్లు తక్షకుడు అనేటువంటి సర్పం ఈ కుండలాలు అపహరించాలని నేను రాత్రప్పుడు పక్కన పెట్టుకుంటే ప్రయత్నం చేశాడు, నేను జాగ్రత్త పడ్డాను, వెళ్ళేటప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉంటే వాడు ఈ కుండలాలు అపహరిస్తాడని చెప్పి సరి చెప్పింది. ఆ తర్వాత వాడేదో అపహరించాడు, మళ్ళీ ఈ నాగలోకానికి వెళ్ళాడు, తీసుకొచ్చాడు, చివరి గురువు గారికి ఇచ్చాడు, అది వేరే విషయం. ఇక్కడ ఈవిడేముందంటే భోజనం చేసి వెళ్ళిన ఆయన అన్నది రాజుగారును ఆవిడ కలిసి తని. సరే భోజనానికి కూర్చున్నాండి. కూర్చున్న తర్వాత పాపం వాళ్ళ కర్మ కొద్దీ ఆ అన్నంలో ఒక కేశం అంటే ఒక జుట్టు వెంట్రుకు వచ్చిందండి. అది కూడా పూర్వకాలంలో కోపాలండి బ్రాహ్మణులకి వాళ్ళకి. ఆ కేశం వచ్చిందని చెప్పేసి ఈయనన్నట్ట ఇచ్చిందేమో వీడికి ఆ కుండలాలు ఇచ్చాడు రాజుగారు. అయినా సరే కోపం అండి మనిషిని ఏం చేస్తుందంటే ఏంటండి, నువ్వు అపరిక్షిమితమైన అన్నము పెట్టావు కాబట్టి నువ్వు అంధుడు అయిపోగా కానీ మహారాజు గారిని చెప్పించేటండి ఈ శిష్యుడు. చెప్పించేటప్పటికి ఆయన రాజుగారు చాలా ఇదేమిటయ్యా, ఏదో నేను చేశాను అన్నం ఎవరో వంటవాడు చేశాడు, ఏదో పొరపాటు జరిగింది, ఇంత అల్పదోషానికి నువ్వు నాకు శాపం ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడే నీకు చదువు పూర్తయింది కదా, నువ్వు పెళ్లి చేసుకున్నా సరే నీకు పిల్లలు పుట్టరు, అనపచ్యుడు అగు అని మళ్ళీ ఆ రాజుగారు కూడా తపశక్తి సంపన్నులు వాడు. ఆయనేమో నీకు పిల్లలు పుట్టకుండుగా కానీ ఆయన శాపం ఇచ్చాట. మొత్తం ఇద్దరు శాపం తర్వాత కాసేపటికి అయ్యో అని ఇద్దరు అయ్యో నువ్వు అతిథివి నేను యజమాని అనుకొని నా శాపం నేను ఉపసంహరిస్తున్నాను అన్నాడు మహారాజు గారు. అప్పుడు వీడిని అడిగితే ఈ శిష్యుడు అన్నట్ట, అయ్యా నాకు మాత్రం చేత కాదండి శాపం అన్నట్ట, నాకు 8 వరకే తప్ప తీసుకోవడం నాకు ఆ శాపాన్ని ఉపసంహరించే చేత కాదంటే అప్పుడు పద్యం చెప్పాడు. చూడండి ఏమని చెప్పాడంటే నన్నయ్య భట్ రాసింది. నిండు వనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా ఖండల శత్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కమీ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపును ఓపుండ అతశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగా అని చెప్పన్నట. అంటే ఏంటనమాట నేను చెప్పింది, బ్రాహ్మణుడు అయితే శాపాన్ని ఉపసంహరించుకోగలడు కానీ క్షత్రియుడు ఉపసంహరించినట్టు శాపం ఇవ్వటం వరకు. అందుకని ఇప్పుడు ఏది కారణం అంటే నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రుల. బ్రాహ్మణ లక్షణాలు చెప్పాయండి దీంట్లో. వాళ్ళకిట మనసు చాలా నవనీతంగా ఉంటుందట, పలుకు మాత్రం కఠినంగా మాట్లాడతాడట. ఏంట్రా కూర్చో చూస్తాలే మంచి రోజు అంటాడట. మళ్ళీ మాట కఠినంగా ఉంటుంది, మనసు మంచిగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉంటుందిట క్షత్రియులందు. ఇది గొప్ప సాహస్యాన్ని ఈ పద్యంలో నన్నయ్య భట్ చెప్పాడండి. ఈ ఇద్దరికి క్షత్రియులకి బ్రాహ్మణులకు ఉండే మనస్తత్వాన్ని దీంట్లో ఆయన వివరించడం జరిగింది. ఇది ఈ పద్యంలో ఉండేటువంటి అంతరార్థము. కాబట్టి బ్రాహ్మణుడు ఏదైనా ఉపసంహరించగలడు కానీ క్షత్రియుడు ఒకసారి ఏదైనా చేస్తే మళ్ళీ తిరిగి తీసుకోలేడు అనే విషయాన్ని ఈ పద్యంలో నన్నయ్య భట్ ప్రస్తావించడం జరిగింది.
స్వస్తి.